Students, welcome to RM StudyMate app. In this session, we are going to learn about what is meant by biology and syllabus regarding the AP 10th class biology. So, first of all, what is meant by biology? So, what is meant by biology? Biology is nothing but a branch of science that deals with the internal and external structures or features of the plants, animals, and human beings. It's nothing but the biology is nothing but study of plants, animals, and human beings. Internal and external structures అంటే ఇంటర్నల్ గా కావచ్చు, ఎక్స్టర్నల్ గా కావచ్చు, అంటే బయట ఉన్న వాటినంతా కూడా మీన్స్ బాడీ పార్ట్స్. సో ఇవన్నిటిని కూడా మనం ఎక్స్టర్నల్ ఫ్యూచర్ గా చెప్తాం అనమాట. దెన్ ఇంటర్నల్ దట్ మీన్స్ ఫంక్షనింగ్ ఏ విధంగా జరుగుతూ ఉందో. సో ఎక్స్టర్నల్ ఫ్యూచర్స్ నథింగ్ బట్ ఏమని చెప్పచ్చు, షేప్ కానీ, స్ట్రక్చర్ కానీ, సైజ్ కానీ. సో వీటన్నిటిని మనము ఎక్స్టర్నల్ ఫ్యూచర్స్ గా కన్సిడర్ చేస్తాం అనమాట. సో ఎక్స్టర్నల్ ఫ్యూచర్స్ ఆర్ నథింగ్ బట్ సైజ్ కావచ్చు, షేప్ కావచ్చు, దెన్ కలర్ కావచ్చు, హైట్ కావచ్చు, వెయిట్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఎక్స్టర్నల్ ఫీచర్స్ గా కన్సిడర్ చేస్తాం అన్నమాట. దెన్ ఇంటర్నల్ ఫీచర్స్ నథింగ్ బట్ ఇంటర్నల్ ఫీచర్స్ అంటే లోపల ఏ ఆర్గాన్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉన్నాయి, ఆర్గాన్స్ ఒక ఫంక్షనింగ్ ఏ విధంగా జరుగుతూ ఉంది అనే దాని గురించి మనం దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నల్ స్ట్రక్చర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ఉందనుకోండి, హార్ట్ లో ఎన్ని ఛాంబర్స్ ప్రెసెంట్ అయి ఉన్నాయి, మెయిన్ హార్ట్ ఒక పర్పస్ ఏంటి, హార్ట్ ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది, హార్ట్ చుట్టూ ఏ బ్లడ్ వెజల్స్ కావచ్చు, ఏ బ్లడ్ వాల్స్ ప్రెసెంట్ అయి ఉన్నాయి. సో ఇలాంటివన్నిటి గురించి మనం తెలుసుకోవడాన్ని ఇంటర్నల్ ఫీచర్స్ అని చెప్తాం అనమాట. సో ఒకటేమో ఎక్స్టర్నల్ ఫీచర్స్, ఇంటర్నల్ ఫీచర్స్ ఇంకొకటి. అవి ఏ విధంగా ఫంక్షన్ అవుతున్నాయో తెలుసుకోవడాన్ని మనం ఇంటర్నల్ ఫీచర్స్ అని చెప్తాం అనమాట. సో మొదటగా ఏంటి బయాలజీ అంటే, బయాలజీ ఇస్ నథింగ్ బట్ it is a branch of science that deals with the internal and external features of plants, animals, and human beings. It includes some other microorganisms, viruses, bacteria. So regarding such kind of minute organisms we are going to study in biology. When we go to higher classes, biology can be divided into botany, zoology, then it may be divided to microbiology, biotechnology, biochemistry, so there are several branches in science, especially these are considered as a major botany. So it deals purely with the plant species. That means ప్లాంట్ మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కల గురించి ఎక్కువగా మనం ఈ బాటనీలో చదువుకుంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ప్లాంట్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మల్లె తీగలు ఉన్నాయి, జాస్మిన్ ప్లాంట్స్ ఉన్నాయి, అలాంటి వాటి నుంచి పెద్ద బనియన్ ట్రీ, సో మర్రి చెట్లు ఉంటాయి కదా, అలాంటి చెట్ల వరకు గురించి మనం ఈ బాటనీలో తెలుసుకుంటాం అనమాట. సో ఇట్ ఈస్ ప్యూర్లీ డీల్స్ విత్ ద ప్లాంట్స్ అండ్ ట్రీస్. దెన్ జువాలజీ. సో జువాలజీ is a branch of science and it is a branch of biology that purely deals with the animals and human beings. Animals and human beings. సో హౌ అనటామికల్లీ అంటే అనటామికల్ గా అంటే లోపల వాటి యొక్క ఆర్గాన్స్ ఏ విధంగా ఉన్నాయి, అవి ఏ విధంగా ఫంక్షన్ అవుతున్నాయి, ఈ విధంగా అనమాట అనటామీ అంటే. సో ఎక్స్టర్నల్ ఫీచర్స్ అంటే ఏంటి, నథింగ్ బట్ హెయిర్ కలర్ కావచ్చు, సైజ్ కావచ్చు, షేప్ కావచ్చు, బాడీ కలర్ కావచ్చు, హైట్ కావచ్చు, ఈ విధంగా మనం ఎక్స్టర్నల్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. దెన్ మైక్రోబయాలజీ. సో ఇట్ ప్యూర్లీ డీల్స్ విత్ ద మైక్రోబ్స్, సో దట్ కెనాట్ బి సీన్ విత్ అవర్ నేకెడ్ ఐ. ఏ ఆర్గానిజమ్స్ అయితే మనం మన కంటితో చూడలేమో
అలాంటి ఆర్గానిజమ్స్ని మనం ఈ మైక్రోబయాలజీలో విత్ ద యూజింగ్ ఆఫ్ మైక్రోస్కోప్, సో మైక్రోస్కోప్ని యూజ్ చేసుకొని మనం ఈ మైక్రోబ్స్ని చూడొచ్చు అనమాట ఈ మైక్రోబయాలజీలో. రిగార్డింగ్ ద మైక్రోబ్స్ we are going to study. Then biotechnology. So this biotechnology also resembles by using the study of microbes by using some techniques. So కొన్ని టెక్నిక్స్ అనేవి మేజర్గా మనం ఈ బయోటెక్నాలజీలో ఫర్ ద లార్జ్ స్కేల్ ప్రొడక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆల్కహాల్ ప్రిపరేషన్స్ కానీ, బీర్ ప్రిపరేషన్స్ కానీ, వ్యాక్సిన్ ప్రిపరేషన్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనం ఈ బయోటెక్నాలజీని బేస్ చేసుకొని హైయర్ ఇండస్ట్రీస్ అనేటివి ఈ బయోటెక్స్ బేస్ చేసుకొని వాళ్ళు లార్జ్ క్వాంటిటీస్ లో ప్రొడక్షన్స్ అనేటివి జరుపుతూ ఉన్నారనమాట. దెన్ కమింగ్ టు ద బయోకెమిస్ట్రీ. సో ఈ బయోకెమిస్ట్రీలో ప్యూర్ గా ఫంక్షనింగ్, దట్ మీన్స్ మెయిన్ గా ఇదన్నిటికీ బ్యాక్ బోన్ చెప్పచ్చు అనమాట. ఈ బయోకెమిస్ట్రీ ఏదైతే ఉందో ఈ బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు, మైక్రోబయాలజీ కావచ్చు, వీటన్నిటికీ బ్యాక్ బోన్ ఏదంటే బయోకెమిస్ట్రీ. Biochemistry is the backbone of all the science groups. That means all regarding the life sciences. So ఈ లైఫ్ సైన్సెస్ అన్నిటికీ కూడా ఈ బయోకెమిస్ట్రీ అనేది బ్యాక్ బోన్ అనమాట. సో ఎందుకు సార్ బ్యాక్ బోన్ అంటే స్టూడెంట్స్, ఇందులో మనకి ఏ విధంగా రియాక్షన్స్ జరుగుతున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ఆ కార్బోహైడ్రేట్స్ అనేటివి ఏ విధంగా మన బాడీలో ప్రొడ్యూస్ అవుతూ ఉన్నాయి, వాటి స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయి, దెన్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, కార్బోహైడ్రేట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, దెన్ దాంతో పాటు ప్రోటీన్స్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ యొక్క స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయి, ఇందులో ఎన్ని స్ట్రక్చర్స్ ప్రెసెంట్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్స్ లో ప్రైమరీ స్ట్రక్చర్ ఉంటుంది, సెకండరీ స్ట్రక్చర్ ఉంటుంది, టెరిషియరీ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఈ విధంగా డిఫరెంట్ స్ట్రక్చర్స్ అనేటివి ప్రెసెంట్ అయి ఉంటాయి అనమాట. దెన్ లిపిడ్స్. సో ఈ లిపిడ్స్ మనం ఫ్యాట్స్ అని కూడా చెప్పొచ్చు. ఈ లిపిడ్స్ ఎల్డిఎల్ అంటే ఏంటి, హెచ్డిఎల్ అంటే ఏమిటి, సో ఈ విధంగా లిపిడ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ గా ఉంటాయి అనమాట. సో ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్స్. ఈ లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ అనేటివి మన బాడీకి హార్మ్ఫుల్ అనమాట. దెన్ హై డెన్సిటీ లిపోప్రోటీన్స్, హెచ్డిఎల్ అని చెప్తాం అనమాట. ఈ హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ అనేటివి మన బాడీకి బాగా యూస్ఫుల్ అవుతాయి అనమాట. మన బాడీలో ఉన్నా కూడా అవి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట మన బాడీకి. దెన్ కమింగ్ టు ద సిలబస్ రిగార్డింగ్ ద ఏపీ 10th class, we are having 10 chapters and 2 chapters are from the environmental studies. So first chapter is the nutrition, the food supplying system. Nutrition, food supplying system. So in this chapter we are going to learn what is meant by nutrition. Nutrition is nothing but taking food that consists of all nutrients that are essential for the body's growth and repair mechanism. ఈ న్యూట్రిషన్ చాప్టర్లో మనం బాడీ అనేది ఎటువంటి పదార్థాలని తీసుకోవాలా, ఎటువంటి ఫుడ్ మెటీరియల్ తీసుకోవాలా, ఇలాంటివన్నీ మనము ఈ న్యూట్రిషన్లో చూస్తాం. మెయిన్గా న్యూట్రిషన్లో ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ గురించి చూస్తాం. దెన్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది చూస్తాం. దానికి ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసి మనం ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుగుతూ ఉందో లేదా, జరిగినప్పుడు స్టార్చ్ ప్రిపరేషన్ జరుగుతూ ఉందో లేదో, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకుంటాం అన్నమాట. దాంతోపాటు హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్ తెలుసుకుంటాం. దాంతోపాటు వీఆర్ ఆల్సో స్టడీయింగ్ అబౌట్ పారాసైటిక్ న్యూట్రిషన్ అండ్ how the food which we are taking through the mouth getting digested in the stomach, then what are the digestion enzymes that are helping for it the purpose of digestion. Then regarding the malnutrition, then after we are going to study about the vitamins and what are the diseases that are going to occur if we are not going to take food in proper condition. Then deficiency of vitamin causes what kind of diseases. విటమిన్స్ అనేటివి మనం తీసుకోకపోతే ఎలాంటి డిసీజ్ వస్తాయి, అలాంటి వాటంతా కూడా మనం ఈ న్యూట్రిషన్ చాప్టర్లో తెలుసుకోవచ్చు. ఇందులో మనకి ఖచ్చితంగా మనకు
4 మార్క్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది అనమాట. దాంతోపాటు 2 మార్క్స్ క్వశ్చన్ కూడా మెయిన్గా ఇందులో మనం కాన్సన్ట్రేట్ చేసి 2 మార్క్స్ క్వశ్చన్, హాఫ్ మార్క్ క్వశ్చన్స్ కూడా అడగడానికి వీలుంటుంది అనమాట ఈ న్యూట్రిషన్ చాప్టర్లో. దెన్ సెకండ్ చాప్టర్ రెస్పిరేషన్. Respiration, the energy producing system. సో ఈ రెస్పిరేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో మనకి ఎనర్జీని ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంది అని మనం ఈ రెస్పిరేషన్ చాప్టర్లో తెలుసుకోవచ్చు అనమాట. దెన్ వాట్ ఆర్ ద ఆర్గన్స్ that are useful in the respiration purpose. So respiration mainly starts from the nose, travels to the nostrils, then travels to the nasal cavity, then after it reaches to the pharynx, then it goes to the larynx, trachea, bronchi, bronchioles, alveoli. So through all these phases the air is going to travel into the lungs. సో ఈ విధంగా ఎయిర్ అనేది నోస్ నుంచి స్టార్ట్ అయ్యి మన లంగ్స్ లోకి ఏ విధంగా రీచ్ అవుతుందో ఈ రెస్పిరేషన్ లో మనం తెలుసుకోవచ్చు. సో రెస్పిరేషన్ లో మెయిన్ గా 2 టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్స్ ఉంటాయి. ఒకటేమో ఎనరోబిక్ అండ్ ఏరోబిక్ రెస్పిరేషన్. సో ఎనరోబిక్ అంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ చెప్పచ్చు. సో ఆక్సిజన్ అనేది ఆబ్సెంట్ అయినప్పుడు ఈ రెస్పిరేషన్ జరుగుతుంది. ఏరోబిక్ రెస్పిరేషన్ అప్పుడు ఇట్ ఈస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ లో జరుగుతుంది అనమాట. ఈ వచ్చిన రెస్పిరేషన్ ఏదైతే ఉందో, దట్ మీన్స్ వచ్చిన ఎయిర్ ఏదైతే ఉందో అది ఏ విధంగా ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది అని తెలుసుకోవచ్చు అనమాట. సో ఏ విధంగా మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో అది డైజెస్ట్ అవుతుంది. డైజెషన్ తర్వాత ఏమవుతుంది, బ్లడ్ లో మిక్స్ అయిపోతుంది అనమాట. సో మిక్స్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, సో ఏ ఫుడ్ అయితే డైజెస్ట్ అయ్యి బ్లడ్ లో మిక్స్ అయిపోయిందో ఆ ఫుడ్ అనేది, ఆ ఫుడ్ లో ఎనర్జీ రిలీజ్ కావాలంటే ఈ ఆక్సిజన్ తో ఎప్పుడైతే ఫుడ్ అనేది కంబైన్ అవుతుందో అప్పుడే మనకు ఎనర్జీ అనేది రిలీజ్ చేస్తుంది. లేకపోతే తీసుకున్న ఫుడ్ అలానే ఉంటుంది, అలానే రెస్పిరేషన్ జరుపుకున్నట్టు అలానే ఉండిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే మనం తీసుకునే ఫుడ్ అనేది ఆక్సిజన్ తో కంబైన్ అవుతాదో, ఆక్సిజన్ తో కంబైన్ అయినప్పుడే ఫుడ్ అనేది నుంచి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇది రెస్పిరేషన్ చాప్టర్. దెన్ థర్డ్ చాప్టర్ ట్రాన్స్పోర్టేషన్. సర్క్యులేటింగ్ సిస్టమ్. సో ట్రాన్స్పోర్టేషన్ అంటే మన బాడీలో బ్లడ్ కానీ లింఫ్ కానీ ఏ విధంగా బ్లడ్ వెసల్స్ తో ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి, దాంతోపాటు లింఫ్ అనేది ఏ విధంగా బ్లడ్ తో మిక్సప్ అయి ట్రావెల్ అవుతూ ఉంది. మనకు బ్లడ్ లో ఏ మేజర్ బ్లడ్ వెసల్స్ ఉన్నాయి, దట్ మీన్స్ బ్లడ్ వెసల్స్ అనేటివి 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో ఆర్టరీస్ అంటాం, ఇంకోటేమో వెయిన్స్ అంటాం. ఆర్టరీస్ అనేటివన్నీ కూడా ప్యూర్ బ్లడ్ ని కలెక్ట్ చేస్తాయి. దెన్ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా ఇంప్యూర్ బ్లడ్ ని మనం బాడీ పార్ట్స్, దట్ మీన్స్ ఫ్రమ్ బ్రెయిన్ టు లెగ్స్ నుంచి కలెక్ట్ చేస్తాయి అనమాట. సో ఈ విధంగా ఆ ఆర్టరీస్ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కలెక్ట్ చేసిన బ్లడ్ అంతా కూడా ఈ హార్ట్ కి తీసుకొని వస్తాయి అనమాట. హార్ట్ దగ్గర ఫిల్ట్రేషన్ జరుగుతుంది. సో ఇంప్యూర్ బ్లడ్ అంతా కూడా ప్యూరిఫై చేసి తిరిగి మన బాడీ పార్ట్స్ కి సప్లై చేయడం జరుగుతుంది అనమాట. ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో మనకి హార్ట్ గురించి తెలుసుకుంటాం. హార్ట్ ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది, మనకి లబ్ డబ్ సౌండ్ అనేది ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది, కార్డియాక్ సైకిల్ ఉంటాయి. సో ఈ విధంగా మనం ఈ సర్క్యులేటరీ సిస్టమ్ లో మనం హార్ట్ గురించి మెయిన్ గా తెలుసుకోవచ్చు అనమాట. దెన్ ఫోర్త్ చాప్టర్ ఎక్స్క్రీషన్, ద వేస్ట్ డిస్పోజింగ్ సిస్టమ్. సో ఫోర్త్ చాప్టర్ వచ్చేసి ఎక్స్క్రీషన్, వేస్ట్ డిస్పోజింగ్ సిస్టమ్. అంటే మన బాడీలో ఏదైతే వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉందో
ఆ ప్రొడ్యూస్ అయిన వేస్ట్ అనేది ఏ విధంగా మన బాడీ నుంచి అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ కి వెళ్ళిపోతుందో ఈ ఎక్స్క్రిషన్ ప్రాసెస్ లో మనం తెలుసుకోవచ్చు. అండ్ వాట్ ఆర్ ద ఆర్గాన్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ అండ్ హెల్పింగ్ ఇన్ ఎక్స్క్రిషన్ ఆఫ్ వేస్ట్ ఫ్రమ్ అవర్ బాడీ. మన బాడీ నుంచి వేస్ట్ అనేది బయటికి వెళ్ళిపోవడానికి ఏ ఏ ఆర్గాన్స్ అనేటివి ఉపయోగపడుతున్నాయో మనం ఈ ఎక్స్క్రిషన్ ప్రాసెస్లో తెలుసుకోవచ్చు. మెయిన్గా ఎక్స్క్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్లో అనుకోండి, సో మెయిన్గా కిడ్నీస్ అనేటివి ఉపయోగపడతాయి. దెన్ కిడ్నీస్ హ్యావింగ్ సమ్ ఇంటర్నల్ స్ట్రక్చర్. సో నెఫ్రాన్స్ అనేటివి మెయిన్గా వేస్ట్ మెటీరియల్స్ని ప్యూరిఫై చేయడానికి హ్యూమన్ బీయింగ్స్లో ప్రెసెంట్ అయి ఉంటాయి. ఈ నెఫ్రాన్స్ అనేది డ్యామేజ్ అయితే ఏ విధంగా మనం వాటిని రిపేర్ చేసుకోవచ్చు, దట్ మీన్స్ ఏ విధంగా మనం వాటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దెన్ ఫెయిల్యూర్ అయితే ఏ విధంగా కండిషన్స్ ఉంటాయి, వాటి వల్ల వచ్చే డిసీజెస్ ఏంటివి, దెన్ యూరిన్ ఏ విధంగా ఫార్మేషన్ అవుతుంది మన బాడీలో అన్న వాటి గురించి మనం ఈ కిడ్నీస్ ఈ ఎక్స్క్రిషన్ చాప్టర్లో తెలుసుకోవచ్చు. దీంతో పాటు ప్లాంట్స్లో కూడా వేస్ట్ మెటీరియల్స్ అంటే ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి, ఫామ్ అయిన వేస్ట్ మెటీరియల్స్ అనేటివన్నీ కూడా ఎక్కడ డిస్పోజ్ అవుతున్నాయి, ఏ విధంగా డిస్పోజ్ అవుతున్నాయి అనే దాని గురించి మనం ఎక్స్క్రిషన్ చాప్టర్లో తెలుసుకోవచ్చు అనమాట. సో ఇందులో మనకి అనిమల్స్ గురించి అండ్ ప్లాంట్స్ గురించి ఎక్స్క్రిషన్ సిస్టమ్ గురించి తెలుసుకోవచ్చు అనమాట. కోఆర్డినేషన్ లింకింగ్ సిస్టమ్ అంటే ఇక్కడ మనకి మెయిన్గా మన బాడీ అనేది ఏ విధంగా కోఆర్డినేట్ అవుతూ వస్తుంది. ఒక పర్ఫెక్ట్ యాక్షన్ ఉన్నప్పుడే ఒక పర్ఫెక్ట్ మూమెంట్ అనేది ఉంటుంది. అంటే మనం ఏదైనా ఒక పని చేయాలనుకోండి, ఏ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అవ్వాలా అదంతా కూడా కోఆర్డినేషన్. అంటే ఏ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అనేది మన బ్రెయిన్ ఏదైతే సిగ్నల్ పంపిస్తాయో ఆ సిగ్నల్స్ మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అనేటివన్నీ అర్థం చేసుకొని ఆ సిగ్నల్స్ తగినట్టుగా మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అనేటివి మూవ్ అవుతాయి అనమాట. ఎప్పుడైతే ఒక పర్ఫెక్ట్ మూమెంట్ ఉందో అప్పుడే ఒక పర్ఫెక్ట్ యాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో కోఆర్డినేషన్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నర్వ్స్ ఉంటాయి. సో ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ కానీ, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఇలా డిఫరెంట్ నర్వస్ సిస్టమ్స్ అనేటివి ప్రెసెంట్ అయి ఉంటాయి అనమాట. అందులో ఏ నర్వ్స్ అనేటివి ఏ విధంగా ఫంక్షన్ అవుతాయి, వాటి యొక్క ప్రాపర్టీ ఏంటి అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. దాంతోపాటు ఈ కోఆర్డినేషన్లో మనం బ్రెయిన్ ఏదైతే ఉందో ఆ బ్రెయిన్లో ఎన్ని రీజన్స్ ప్రెసెంట్ అయి ఉన్నాయి, వాటి యొక్క రీజన్స్ యొక్క పని ఏమిటి, అవి ఏ విధంగా ఫంక్షన్ అవుతున్నాయి అని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. దిస్ ఈజ్ రిగార్డింగ్ ద కోఆర్డినేషన్. అండ్ 6th chapter, that is reproduction. Generating system. This chapter is mainly regarding the reproductive organs of the male and females. సో మేల్ యొక్క రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ గురించి మనం ఇక్కడ ఎక్కువగా తెలుసుకుంటాం. దెన్ ఏ విధంగా బేబీ అనేది ఫామ్ అవుతుంది, ఆ ఫామ్ అవడానికి ఏ విధంగా ఎటువంటి ఆర్గాన్స్ ఉపయోగపడుతున్నాయి, దెన్ దాంతోపాటు ఒక ఆర్గానిజం కంప్లీట్గా జరగాలంటే ఏ ఏ టైప్స్ ఆఫ్ చేంజెస్ రావాలి, అవంతా కూడా సెల్ సైకిల్లో ఉంటాయి. సో సెల్ సైకిల్ ఏ విధంగా పనిచేస్తుంది, సో వాట్ ఈస్ మెన్ బై సెల్ సైకిల్. సెల్ సైకిల్లో మళ్ళీ మైటాసిస్ మియాసిస్ ప్రాసెస్ ఉంటాయి. ఆ ప్రాసెస్ ద్వారా హ్యూమన్ బీయింగ్ అనేది ఈ విధంగా డెవలప్ కావాలని ఒక పద్ధతి ప్రకారం అది డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ ప్రొడక్షన్లో మనకి ఎక్కువగా క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇందు నుంచి ఒక 4 marks క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అండ్ ఈ కోఆర్డినేషన్లో ఎస్పెషల్లీ బ్రెయిన్ గురించి అడగచ్చు, 4 marks క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎక్స్ప్రెషన్లో మనకు కంపల్సరీ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ కానీ లేకుంటే మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ ఖచ్చితంగా 4 marks కి అడుగుతారనమాట. ఖచ్చితంగా ఇందులో 2 marks 4 marks అడుగుతారు. 7th chapter హెరిడిటీ. ఫ్రమ్ పేరెంట్ టు ప్రోజెనీ, పేరెంట్ నుంచి వాళ్ళ పిల్లవాడికి కావచ్చు లేకుంటే వాళ్ళ మనవలకు కావచ్చు, ఒక పేరెంట్ నుంచి మనకు ఈ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో
అవి ఏ విధంగా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వెళ్తున్నాయి, అది వెళ్ళడానికి సో ఇక్కడ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధమైన ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేశారు. దెన్ దాంతోపాటు ఫ్యాక్టర్స్, ఎటువంటి ఫ్యాక్టర్స్ అనేటివి ఈ క్యారెక్టర్స్, హెరిడిటీలో మెయిన్గా క్యారెక్టర్స్ అంటే ఒక క్యారెక్టర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే అనుకోండి, సో మన పేరెంట్స్ కావచ్చు, లేకుంటే మనమే ఉంటాం అనుకోండి. సో ఎవరైనా మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు, సో మన క్వాలిటీస్లో కానీ బిహేవియర్లో కానీ నువ్వు మీ నాన్నలాగా బిహేవ్ చేస్తావు, లేకుంటే మీ తాతలాగా బిహేవ్ చేస్తావు, నీ కళ్ళంతా మీ తాతలాగా ఉన్నాయి, లేకుంటే మీ కళ్ళని మీ అమ్మలాగా ఉన్నాయి, సో నీ ముక్కు వచ్చేసి మీ తాతలాగా కానీ మీ తండ్రిలాగా కానీ మీ అవ్వలాగా కానీ, సో ఈ విధంగా వాళ్ళు డిఫరెంట్ క్యారెక్టర్స్ అనేటివి సో పర్సన్ నుంచి మీరు తీసుకున్నారు, ఈ విధంగా ఉన్నాయి, పోలి ఉన్నాయి అని చెప్తాం కదా. సో దాన్ని హెరిడిటీ అంటాం అని చెప్తారన్న. దెన్ దాంతోపాటు ఈ సైంటిస్ట్ ఎవరైతే ఇక్కడ మనకి ఈ హెరిడిటీలో మెయిన్గా పీ ప్లాంట్స్ మీద రీసెర్చ్ అనేది కొనసాగించి అవి ఏ విధంగా క్యారెక్టర్స్ చూపిస్తాయో సేమ్ అలానే హ్యూమన్ బీయింగ్స్ లో కూడా క్యారెక్టరిస్టిక్స్ అనేటివి మనకి విజిబుల్ అవుతాయని చెప్తాడనమాట. సో ఇక్కడ డార్విన్స్ థియరీ ఉంటుంది. ఆ థియరీలో సో ఏ విధంగా ఒక స్ట్రక్చర్ ఏదైతే ఉందో, లేకుంటే ఏదైనా ఒక పోలిక ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడవిలో 2 types ఆఫ్ డీర్స్ ఉన్నాయనుకోండి. ఒక డీర్ ఏమో ఫాస్ట్గా పరిగెత్తది, ఇంకోటేమో స్లోగా పరిగెత్తది, స్లోగా రన్ చేస్తుంది, ఇంకోటేమో స్పీడ్గా పరిగెత్తగలదు అనమాట. కానీ ఇక్కడ స్పీడ్గా ఏ డీర్ అయితే పరిగెత్తాదో అది ఈజీగా టైగర్ నుంచి తప్పించుకోగలదు, ఆ టైగర్ నుంచి తప్పించుకొని తన ఒక లైఫ్ని అది లీడ్ చేసుకోగలదు. కానీ ఇక్కడ స్లోగా ఏదైతే డీర్ పరిగెత్తు ఉందో అదేమవుతుంది, ఈజీగా టైగర్కి దొరికిపోవడం, అది చనిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ స్పీడ్ అనేది ఈ డీర్కున్న క్వాలిటీ కాబట్టి ఆ క్వాలిటీ వల్ల అది ఏ విధంగా తన యొక్క లైఫ్ని లీడ్ చేయడానికి ఉపయోగపడుతుందో ఇక్కడ తెలుసుకుందాం. దెన్ 8th chapter కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెస్. సో ఈ కోఆర్డినేషన్ లైఫ్ ప్రాసెస్ లో మనకు ఫస్ట్ చాప్టర్ న్యూట్రిషన్ లో మన ఫుడ్ అనేది ఏ విధంగా ట్రావెల్ అవుతుందో, అంటే మౌత్ నుంచి ఈసోఫైగస్ ద్వారా స్టమక్ నుంచి దెన్ ఆనస్ నుంచి ఏ విధంగా బయటికి వేస్ట్ మెటీరియల్స్ రిలీజ్ అవుతున్నాయో సేమ్ కోఆర్డినేషన్ అనేది ఫస్ట్ చాప్టర్ కి ఈ కోఆర్డినేషన్ చాప్టర్ కి లింకింగ్ ఉంటుంది అనమాట. దాంతోపాటు వాట్ ఆర్ ద హార్మోన్స్ దట్ ఆర్ యూస్ హెల్పింగ్ ఇన్ సింథసైజింగ్ దిస్ హంగ్రీ, అంటే మనకు ఆకలి రావడానికి ఏ ఎంజైమ్స్ అనేటివి మనకి హెల్ప్ అవుతున్నాయి అని ఇక్కడ తెలుసుకుంటాం అనమాట. So this is regarding the coordination life process. Then there are 2 other chapters. So one is, these 2 chapters are from natural environmental sciences. One is our environment and concern. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎన్విరాన్మెంట్ అనేది ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఏ విధమైన మెథడ్స్ని మనం యూజ్ చేసుకోవాలా అనే దాని గురించి మనము ఈ ఎన్విరాన్మెంట్లో తెలుసుకుంటాం. దెన్ లాస్ట్ చాప్టర్ న్యాచురల్ రిసోర్సెస్. సో ఈ న్యాచురల్ రిసోర్సెస్ అనేటివి మనకు నేచర్ నుంచి obtain అవుతున్నాయి. ఆ రిసోర్సెస్ని మనం ఎలా యూజ్ చేసుకుంటే మనకి ఎటువంటి యూస్ఫుల్నెస్ ఉంటుంది అనేది అంతా మనం ఈ న్యాచురల్ రిసోర్సెస్లో తెలుసుకుంటాం. దెన్ మెయిన్గా సో ఇక్కడ హెరిడిటీలో ఖచ్చితంగా మనకి 4 marks క్వశ్చన్ అడుగుతారు. దెన్ ఈ కోఆర్డినేషన్లో మేబీ అడగచ్చు, అడగపోవచ్చు. దెన్ ఈ ఎన్విరాన్మెంట్లో ఖచ్చితంగా ఒక 4 marks అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇందులో 2 marks గురించి అడగచ్చు. దెన్ హాఫ్ మార్క్ క్వశ్చన్ మెయిన్గా వస్తాయి. ఇక్కడ కూడా 2 marks క్వశ్చన్ ఒకటి వస్తుంది, హాఫ్ మార్క్ ఖచ్చితంగా ఉంటుంది. So this is regarding the AP 10th class biology syllabus. Thank you students.